రైట్, ఇక ఖమ్మం వెళదాం. ఖమ్మం నుంచి మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు. నారాయణ, మీ వెనకాల కూడా పోలింగ్ స్టేషన్ ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసినట్లుగా మనకు కనిపిస్తోంది. మొత్తం ఎన్ని మున్సిపాలిటీల్లో అక్కడ పోలింగ్ జరుగుతోంది, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అధికారులు ఓటర్లను ఆకర్షించడం కోసం అక్కడ సిబ్బంది ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 223 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1,35,000 మంది ఓటర్లు ఓటుకు వినియోగించుకోబోతున్నారు కొత్తగూడెం కార్పొరేషన్లో. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పోతే కొద్దిసేపటి క్రితం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతుంది. దీంట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపుగా 175 సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇక్కడ కొంత ఘర్షణలు వివాదాలు జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పటిష్టమైనటువంటి పోలీసు భద్రత మధ్య కూడా పోలింగ్ కొనసాగుతుంది. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ మీద అన్ని ప్రధాన పార్టీలు కూడా దృష్టి సారించి, ఎందుకంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధాన పార్టీలు గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం నిర్వహించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు గెలుపు కోసం ప్రతి ఒక్క ఓటర్ని కూడా పోల్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టి ఓటు యొక్క వినియోగించుకునే పోలింగ్ బూతులకు అయితే తరలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అంతటా కూడా ఆసక్తి నెలకొంది. గెలుపు ఓటముల మీద ఎవరు గెలుస్తారు, ఏ విధమైనటువంటి మెజార్టీతో గెలుస్తారు అనేది ప్రధానంగా అభ్యర్థులు, ప్రధాన రాజకీయ పార్టీలు ప్రధానంగా దృష్టి సారించి బ్యాలెట్ పద్ధతుల్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ప్రధానంగా రాజకీయ పార్టీల గుర్తుల మీద ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్వశక్తులు కూడా ఒట్టుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు అధికార యంత్రాంగం కూడా జిల్లా కలెక్టర్ కానీ 2 జిల్లాల ఎస్పీలు కూడా ప్రతిష్టాత్మకంగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ కొన్ని ఘర్షణపూరితమైనటువంటి వాతావరణ ఘర్షణలు జరిగినటువంటి నేపథ్యంలో ఓటర్లు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా, ఎవరూ ప్రలోభ పెట్టకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటుకు వినియోగించుకునేలా ముందుగానే ఎక్కడైతే సమస్యాత్మకమైన సెన్సిటివ్ కేంద్రాలను గుర్తించారో అక్కడ పటిష్టమైనటువంటి పద్ధతి ఏర్పాటు చేసి ఓటర్లు పూర్తి స్థాయిలో ఓటుకు వినియోగించుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా 100% వెబ్ కెమెరాల పర్యవేక్షణలో కూడా పోలింగ్ ఈ రోజు అయితే కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతున్నటువంటి ఈ పోలింగ్ కు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేసింది. రైట్, థ్యాంక్ యూ నారాయణ. అది అక్కడ ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలకి పోలింగ్ జరుగుతోంది. అయితే ఓటర్లందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడం కోసం ఈ రోజు ప్రభుత్వం పెయిడ్ హాలిడేని కూడా ప్రకటించింది. అలాగే పోలింగ్ శాతం దీని ద్వారా పెరుగుతుందని కూడా ఆశిస్తుంది. మరి చూద్దాం ఈ రోజు ఎంత పోలింగ్ శాతం నమోదవుతుంది అనేది.